ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఇక కిర్లపూడిలో ముద్రగడ పద్మనాభం ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఇక ముద్రగడ కూతురికి నో ఎంట్రీ అన్నారు. ముద్రగడ కూతురు క్రాంతిని అడ్డుకున్నారు ముద్రగడ అనుచరులు. ప్రతిపాడు దగ్గర కూతురు కారును ఆపేశారు పోలీసులు. ముద్రగడ కుటుంబ సభ్యుల సూచన మేరకే పోలీసులు క్రాంతిని అడ్డుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే కడసారి తండ్రిని చూడటానికి వచ్చిన క్రాంతి ఇక గత అసెంబ్లీ ఎన్నికల ముందు తండ్రి కూతురు మధ్య విభేదాలు నెలకొన్నాయి. అయితే క్రాంతి విజ్ఞప్తితో అనుమతిచ్చారు పోలీసులు. నివాళులర్పించి వెంటనే అక్కడ నుండి వెళ్లిపోవాలని క్రాంతికి సూచన కూడా చేశారు పోలీసులు. అయితే అక్కడ ప్లేస్ అంతా కూడా గో బ్యాక్ క్రాంతి అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు కూడా వినిపించాయి. సో తండ్రి భౌతిక గాయాన్ని చూడడానికి వచ్చినటువంటి క్రాంతిని ముందుగా అయితే అడ్డుకున్నారు. కుటుంబ సభ్యుల సూచన మేరకు ముద్రగడ అనుచరుల సూచన మేరకు పోలీసులు అయితే అడ్డుకోవడం జరిగింది. సో తర్వాత క్రాంతి రిక్వెస్ట్ చేసిన తర్వాత పోలీసులు అనుమతించారు. కానీ వెంటనే చూసి వెంటనే వెళ్లిపోవాలని కూడా ఆవిడకు చెప్పడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్ల ద్వారా తెలియజేస్తారు. అయితే కిరణ్ చెప్పండి, ప్రస్తుతానికి కిర్లంపూడిలో ముద్రగడ ఇంటి వద్ద ఎలా ఉంది పరిస్థితి, అండ్ క్రాంతిని చూడించిన తర్వాత వెళ్లిపోయిన తర్వాత పరిస్థితి ఎలా ఉంది, డీటెయిల్స్ కిరణ్. ప్రియ, కిర్లంపూడి ముద్రగడ నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా ముద్రగడ పద్మనాభం కుటుంబ సభ్యులు చేసిన విజ్ఞప్తి మేరకే క్రాంతిని, ఏదైతే ముద్రగడ కుమార్తె క్రాంతిని పోలీసులు అడ్డుకున్నారు. ఏదైతే గతంలో ముద్రగడ బతికి ఉన్న సమయంలోని ఒకవేళ తాను చనిపోతే తన శవం దగ్గరికి కూడా తన కూతుర్ని రానియద్దంటూ ఆయన కుటుంబ సభ్యులకు చెప్పారనే విషయాన్ని పోలీసులు వెల్లడించారు. అయితే పోలీసులు స్వతహా తీసుకున్న నిర్ణయం కాదు, ముద్రగడ కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం మేరకే క్రాంతిని పోలీసులు అడ్డుకున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా పత్తిపాడు నియోజకవర్గ ఎంట్రీ దగ్గరనే ఆమెను పోలీసులు అడ్డుకోవడం, తర్వాత పోలీసులకు ఆమె విజ్ఞప్తి చేసిన ప్రకారం ముద్రగడ పద్మనాభ పార్థివ దేహాన్ని చూసి తర్వాత వెంటనే తిరిగి రావాలి, అక్కడ ఉంటే ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అంటే అప్పటికే పోలీసులు అనుమతించిన తర్వాత క్రాంతి నేరుగా కిర్లంపూడి వెళ్లారు. అయితే కిర్లంపూడిలో కూడా గో బ్యాక్ క్రాంతి అంటూ తీవ్ర నిరసనలు నినాదాలు వ్యక్తమవుతున్నాయి. ముద్రగడ అనుచరులు ఏకంగా ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా పోలీసుల సూచన మేరకు ముద్రగడ పద్మనాభం పార్థివ దేహాన్ని చూసి క్రాంతిని మళ్లీ పోలీసులు వెనక్కి పంపించారు. ఇక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులు, తండ్రి కూతురు మధ్య ఉన్న విభేదాలే ప్రధాన కారణమనే ఒక చర్చ నడుస్తుంది. ప్రస్తుతం అయితే క్రాంతిని అక్కడికి పోలీసులు కిర్లంపూడికి వెళ్ళనిచ్చారు. ముద్రగడ పార్థివ దేహాన్ని చూసిన తర్వాత ఆమెను వెళ్లిపోవాలని పోలీసులు కోరారు. అయితే అక్కడి నుంచి ఆమె వెళ్ళనంటూ భీష్మించి కూర్చున్న తర్వాత పోలీసులు సత్యం చెప్పి కిర్లంపూడి నుంచి ఆమెను బయటికి పంపించారనే సమాచారం మనం ప్రస్తుతం వినిపిస్తుంది. అయితే గో బ్యాక్ క్రాంతి అనే నినాదాలతో కిర్లంపూడి హోరెత్తింది. తండ్రి కూతుర్ల మధ్య ఉన్న విభేదాలు, గత ఎన్నికలకు ముందు ఆమె క్రాంతి జనసేనలో చేరిన తర్వాత నేరుగా తండ్రి పైన విమర్శలు గుప్పించడంతో ఈ రాజకీయ వివాదం మొదలైంది. అయితే ప్రస్తుతానికి కుటుంబ సభ్యులు ఇచ్చిన సూచన మేరకు ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. ప్రస్తుతానికైతే అనుమతి ఇచ్చారు. ముద్రగడ పద్మనాభం పార్థివ దేహాన్ని చూసిన తర్వాత అక్కడ నుంచి క్రాంతిని పంపించారంటూ మనకి ఇప్పటికిప్పుడు సమాచారం అందుతుంది. అయితే తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నేపథ్యంలోనే క్రాంతి తన తండ్రి పార్థివ దేహాన్ని చూసి మళ్ళీ బయటకు వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. అండ్ అయితే కిరణ్, ఇప్పుడు చూసుకుంటే రెండు పార్టీలు అనంటే ప్రతి విమర్శలు కూడా కామన్ గా సర్వసాధారణంగా మన రాజకీయాల్లో చూస్తుంటాం. ఇటు తండ్రి కూతుర్ల మధ్య భౌతిక గాయం కూడా చూడొద్దు అని అడ్డుకునే సిచ్యువేషన్ వరకు కూడా వచ్చిందంటే వీళ్ళిద్దరి మధ్యలో ఏ స్థాయికి విభేదాలు ఉన్నాయి, అండ్ కుటుంబీకులు ఎంత బాధపడ్డారు చేసిన విమర్శలు. సో మెయిన్ గా అంతగా చూడకూడదు అని అడ్డుకోవడానికి రీజన్ ఏంటి ప్రధానంగా? ప్రియ, ముద్రగడ పద్మనాభం 2024 ఎన్నికలకు ముందు ఆయన వైసీపీలో చేరారు. ఆయన కుమారుడు వైసీపీలో చేరారు. అయితే ఇక్కడ ప్రధానంగా ముద్రగడ కుమార్తె క్రాంతి జనసేనలో పార్టీలో చేరారు. జనసేన పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన తర్వాత నేరుగా ముద్రగడ పద్మనాభంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆ విమర్శలు ముద్రగడ పద్మనాభాన్ని తీవ్రంగా బాధించాయి. అయితే ఇటీవల ఆయన అనారోగ్యానికి గురైనప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పట్టించుకోలేదంటూ జగన్ పైన విమర్శలు చేశారు. అయితే ఇక్కడ ముద్రగడ కుమారుడు కూడా ఒక క్లారిటీ ఇచ్చారు.
సింధు హాస్పిటల్లో ముద్రగడ చికిత్స వ్యవహారాలు, ముద్రగడకు డాక్టర్ల చికిత్స అంశాలు కాకుండా నేరుగా జగన్మోహన్ రెడ్డి ప్రతిరోజు ఆయన ఆరోగ్యంపై డాక్టర్లతో సమీక్ష నిర్వహించారు. సింధు హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సాన్నిధ్యం ఉండడం వల్ల ఆయన నేరుగా సింధు హాస్పిటల్ రెఫర్ చేయడమే కాక చికిత్సకయ్యే ఖర్చు కూడా భరిస్తామంటూ వైఎస్ఆర్సీపీ ప్రకటించింది. అయితే క్రాంతి చేసిన విమర్శలు ముద్రగడ పద్మనాభాన్ని తీవ్రంగా బాధించాయి. ఎన్నికలకు ముందు జరిగిన ఈ వ్యవహారం చిలికి గాలికి వానైంది. ఏకంగా ముద్రగడ పద్మనాభం కూతుర్ని తన ఇంటికి కూడా రానిచ్చిన పరిస్థితి లేదు. ఎందుకంటే రాజకీయాల్లో ప్రతివిమర్శలు సహజం అయినప్పటికీ కూడా తన తండ్రి ఏదైతే సుదీర్ఘకాలం కాపు ఉద్యమం కాపుల రిజర్వేషన్ల కోసం పోరాడిన నేతను విమర్శించడం చాలా మంది ముద్రగడ అభిమానులు. కిరణ్, ముఖ్యంగా కుటుంబ వివాదాల, రాజకీయ వివాదాల ఇంతగా అడ్డుకోవడానికి రీజన్ ఎక్కువగా ఇక్కడ ప్రధానంగా కుటుంబ వివాదాలంటూ ఏమి ఉన్నాయనే సమాచారం అయితే లేదు మన దగ్గర. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం కూతురు జనసేనలో ఉన్నారు, కుమారుడు ముద్రగడ పద్మనాభం గారు ఇద్దరు వైసీపీలో ఉన్నారు. అయితే ఎన్నికల సమయంలో వచ్చిన రాజకీయ విభేదాలే ఇందుకు కారణమనే సమాచారం మనకు వినిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ముద్రగడ పద్మనాభం గారే స్వయంగా తాను చనిపోయినా కూడా కుమార్తెను రానియద్దు, తన కుమార్తెకు ఎలాంటి సంబంధం లేదని ముద్రగడ భార్య కుమారుడికి చెప్పినట్టు మనకు సమాచారం. అంత పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడానికి ఆయనని బాధించినటువంటి అంశం ఏమై ఉంటుంది? ప్రియా, ఇక్కడ ప్రధానంగా జనసేనలో ఆమె చేరడం, ఇటు వైసీపీలో తండ్రి కొడుకులు ఉండడం, వేరే పార్టీలో చేరినప్పటికీ రాజకీయ విమర్శలు కాకుండా ఒక వ్యక్తిగత హోదాలో ఒక స్థాయి మరిచి క్రాంతి విమర్శలు చేసిన ముద్రగడ పద్మనాభంపై అనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా 2024 నుంచి ప్రస్తుతం వరకు కూడా ఆమెను కిర్లంపూడికి రానిచ్చిన పరిస్థితి లేదు. ముద్రగడ పద్మనాభ అనారోగ్యానికి గురైన సమయంలో కూడా ఆమె హాస్పిటల్కి వచ్చి పరామర్శించి వెళ్ళిన నేపథ్యం ఉంది తప్పితే ఆమె కిర్లంపూడి వెళ్ళిన పరిస్థితి లేదు. ప్రస్తుతం ఆమె మరణం తర్వాత, ముద్రగడ పద్మనాభం మరణం తర్వాత ఆమె కిర్లంపూడి వెళ్ళడానికి బయలుదేరిన సమయంలోనే పత్తిపాడు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు ఆమె తన తండ్రి పార్థివ దేహాన్ని చూసి వస్తానంటూ విజ్ఞప్తి చేయడం. అయితే ఆమె కిర్లంపూడి వెళ్ళిన సమయంలో కూడా తీవ్ర స్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అక్కడ భారీ స్థాయిలో పోలీసులు మోహరించారు. ఇటు ముద్రగడ అనుచరులకు సర్ది చెప్పారు. మరోపక్క ఆమె పార్థివ దేహాన్ని చూసిన తర్వాత ఆమెను కిర్లంపూడి నుంచి బయటికి పంపించారనే సమాచారం అనిపిస్తే, అయితే ఈ రాజకీయ ఆరోపణలు, రాజకీయ ప్రత్యారోపణలు, రాజకీయ విభేదాలతోనే తండ్రి కూతురుల మధ్య గ్యాప్ పెరిగిందనే అంశం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఆమె ప్రస్తుతానికి కిర్లంపూడిలో ఉద్రిక్తత సర్దుమణిగింది. క్రాంతి ముద్రగడ పార్థివ దేహాన్ని చూసిన తర్వాత ఆమె కిర్లంపూడి నుంచి బయటికి పోలీసులు పంపించారనే సమాచారం మనకు వినిపిస్తుంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్. సో మొత్తానికైతే మన ముద్రగడ ఇంటి వద్ద గోదావరి జిల్లా కిర్లంపూడిలో ఉండేటువంటి ఒక ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఇప్పుడు యూటీవీ స్క్రీన్ మీద చూద్దాం. పీసీఆర్ ప్లీజ్ ప్లే ద విజువల్స్, ఎక్స్క్లూజివ్ విజువల్స్. రైట్, ఇక మొత్తానికైతే మనం చూస్తున్నాము ముద్రగడ ఇంటి వద్ద కిర్లంపూడిలో ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ యూటీవీ స్క్రీన్ కదాయి. సో మొత్తానికైతే అక్కడ ఒక ఉద్రిక్తత వాతావరణం కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. మనం ఇప్పుడైతే
ముద్రగడ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణాన్ని మనం యూటీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఇప్పటికే చాలా మంది కూడా ఆయన భౌతిక కాయాన్ని చూడడానికి అక్కడ చేరుకున్నట్టుగా కనిపిస్తోంది. మనం విజువల్స్ లో చూస్తున్నాము. ముద్రగడ కూతురు క్రాంతిని కూడా అలా తీసుకెళ్లిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. అంటే అడ్డుకునేటువంటి సిచ్యువేషన్ అక్కడ ఏర్పడింది అనమాట. మనం యూటీవీ స్క్రీన్ మీదనే ఎక్స్క్లూజివ్ గా ఈ విజువల్స్ అంతా కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆయన ఇంటి వద్ద ఉన్నటువంటి పరిస్థితి కూడా ఒకసారి మీరు గమనించండి, చూడండి. చాలా మంది అభిమానులు, ఫ్యాన్స్ అందరూ కూడా ఆయన దగ్గరకు వచ్చి చూసే ప్రయత్నం చేస్తున్నారు. భౌతిక కాయాన్ని, ఏడుపులు పెడబొబ్బులు అన్ని కూడా మనకు కనిపిస్తా ఉన్నాయి. సో అక్కడ కుమార్తె క్రాంతి కూడా ఏడుస్తున్నట్టుగా కనిపిస్తోంది. సో మొత్తానికైతే కేవలం చూసి వెళ్ళడానికి మాత్రమే ఆమె రిక్వెస్ట్ చేస్తే, అంటే ఆల్రెడీ కుటుంబీకులు ఎవరు కూడా క్రాంతిని లోపలికి రానివద్దు, భౌతిక కాయాన్ని చూడడానికి వీల్లేదని చెప్పేసి పోలీసులకు సూచనలు ఇస్తే ఆమెను అడ్డుకున్న పరిస్థితి ఏర్పడింది. కాకపోతే ఆమె విజ్ఞప్తి వేరకు, అంటే ఆమె రిక్వెస్ట్ చేసింది, మా నాన్నని నేను చూడాలి, నాకు చూపించండి అని చెప్పేసి ఆమె రిక్వెస్ట్ చేస్తే సరే అని చెప్పి ఇక పోలీసులు చూసి వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఆ మేరకు మాత్రమే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. సో అక్కడికి వచ్చి ఆమె రోధిస్తున్న తీరు అందరినీ కూడా బాధకు గురి చేస్తుంది. కానీ అక్కడ కుటుంబీకులు మాత్రం ఈమెను రానివద్దు అని చెప్పారు. పోలీసులు ఇక రిక్వెస్ట్ చేసిన మూలాన ఇక అలో చేసినట్టు కనిపిస్తోంది. సో మొత్తానికైతే ఎక్స్క్లూజివ్ విజువల్స్ అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అనేటువంటి విజువల్స్ అయితే మనం ఇప్పుడు యూటీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఏదేమైనా కిర్లంపూడిలో ముద్రగడ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం అనే చెప్పొచ్చు. అప్పటి వరకు అనుచరులందరూ నార్మల్ గా వచ్చి ఒకరికొకరు, అభిమానులు, కీలక నేతలు అందరూ కూడా ఒక్కొక్కరు వచ్చి భౌతిక కాయాన్ని చూస్తున్న వేళ క్రాంతి రాక ఒక్కసారిగా, ముద్రగడ కూతురు క్రాంతి రాకతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఉంది అని చెప్పొచ్చు. అక్కడ కుటుంబీకులు ఎవరు కూడా ఏమైనా అలో చేయొద్దు, అంటే అంత డేర్ డెసిషన్, అంత బిగ్ డెసిషన్ అన్నమాట. క్రాంతిని అసలు అలో చేయొద్దు అని అంటే ఎంత నిజంగా వాళ్ళ గుండెల్ని బాధించే విధంగా క్రాంతి ప్రవర్తించారో ఇక్కడ మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. బట్ అయినప్పటికీ కూడా ఎంతైనా కూడా క్రాంతికి తను తండ్రియే కాబట్టి రిక్వెస్ట్ చేసిన మేరకు ఆమెని అలో చేశారు, చూపించారు. తండ్రి భౌతిక కాయం చూసిన తర్వాత ఏడుపులు పెడబొబ్బులు మనకు కనిపిస్తా ఉన్నాయి. సో ఒక్కసారిగా కూడా క్రాంతి రాకతో, భౌతిక కాయాన్ని చూడడానికి వచ్చినటువంటి క్రాంతి రాకతో అక్కడ ఒక్కసారిగా కూడా వాతావరణం అంతా కూడా వేడెక్కింది అని చెప్పొచ్చు. సో మొత్తానికి ఒకవైపు కుటుంబీకులు కూడా రోధిస్తున్నటువంటి తీరు అందరినీ కలిచివేస్తుంది. ముద్రగడ పద్మనాభం లేరన్నటువంటి లోటు ప్రతి ఒక్కరిలో కూడా కనిపిస్తోంది. కుటుంబీకులు, కొంతమంది రాజకీయ నాయకులు, ప్రముఖులు, అభిమానులు, అనుచరులు అందరూ కూడా ఒకసారి శోకసంద్రంలో మునిగినట్టు కనిపిస్తోంది. ఇప్పుడు రాజకీయాల్లో ఇదే తీవ్ర విషాదంగా కనిపిస్తోంది. సో మొత్తానికైతే ఒక్కొక్కరు కూడా ముద్రగడ పద్మనాభం ఇంటికి చేరుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఆయన మరణ వార్త వినగానే చాలా మంది సంతాపం కూడా వ్యక్తం చేశారు, దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా కూడా చాలా మంది పోస్టులు పెట్టి ఆయన లేని లోటు ఎవరు తీర్చలేరు అని చెప్తున్నారు. మరొకరు కాపు సంఘానికి కూడా ఇబ్బంది కలిగించేటువంటి వార్త అని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు అక్కడికి వచ్చినటువంటి వ్యక్తులు రోధిస్తున్న తీరు అందరినైతే కలిచివేస్తోంది.